గురువుగారు, రాహుకాల దీపం మంగళవారం పెడతారు. ఈ రాహుకాల దీపం మంగళవారమే ఎందుకు పెట్టాలి? చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా. మ్మ్. ముందుగా శ్రీ మహాగణపతి దేవతో వినమ్మ చూసేవంటి వీక్షకులకు నమస్కారం. భక్తివన్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు రకరకాలమైనటువంటి మన మనుషులు ఉంటారు. అవును. ఎన్నో రకాలమైనటువంటి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా ఉన్నవంటి కానీ, కళ్యాణపరంగా వంటి కానీ, సంతానపరంగా వంటి విషయాల్లో కానీ, ఇంకా ఇతర విషయాల్లో ఎన్నో రకాలమైన విషయాల్లో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఇల్లు కొనుక్కోవాలని, అవును, కొంతమంది విదేశాల్లో సెటిల్ కావాలనో, కొంతమంది ఇంకెక్కడో ఇది కావాలని అనేక రకమైనటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకు సాగుతూ పోతూ ఉంటారు. కానీ అది సక్సెస్ అవ్వదు. అవును. సక్సెస్ అవ్వనప్పుడు ఏం చేస్తారంటే, అటువంటి మొండి జాతకం, మొండి కష్టాలు ఉన్నవాళ్ళు, చాలా అతి కష్టంగా ఉన్నవాళ్ళు వీళ్ళంటే ఏం చేస్తారంటే, రావు కాలము మంగళవారం నాడు దీపారాధన, నిమ్మకాయ దీపారాధన చేసుకోవడం. ఓకే. అది 21 మంగళవారాలు, 11 రోజులు, 11 మంగళవారాలు, అట్లా 41 మంగళవారాలు, అట్లా మీ శక్తికి తగినట్టుగా చేసుకోవచ్చు. ఓకే. అది మీ ఎట్లా చేసుకొని పోతుంటే అట్లా మీరు అభివృద్ధి కావడం జరుగుతుంది. రాహుకాలములోనే మీరు చేయటం ఎందుకయ్యా అంటే, మీకు ఎటువంటైనా రాహుకేతు దోషాలు ఉన్నా, శని దోషాలు ఉన్నా, ఇంక ఏదైనా నీచ దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవడానికి అమ్మవారి ఒక ఆలయంలోనే కేవలము రావుకాలంలో అంటే మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు వచ్చేవాటి రావుకాల దీపంలో, అంటే అటు పొద్దున కాదు, అటు సాయంత్రం కాదు, అవును, ప్రదోష కాలము అంటారు. ఆ ప్రదోష కాలం అంటే సూర్యుడు అస్తమించడు, సూర్యుడు ఉదయించి ఉంటాడు. సూర్యుడు అస్తమించి ఉండడు, సూర్యుడు ఉదయించి ఉంటాడు. కానీ అది అర్ధమ సూర్యుడిగా ఉంటాడు. అప్పటికి చంద్రుడు రాడు. అటువంటి సమయంలో ఈ యొక్క రాహుకాలం పూజ చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావటం. ఆ రాహుకాల పూజ చేస్తాం అంటే అది మగవాళ్ళు చేసుకోవచ్చండి అని ప్రశ్న ఇక్కడ వస్తుంది. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయని తీసుకెళ్ళి చక్కగా అమ్మవారి ఆలయాల్లో ఏమండి ఆ నిమ్మపండును అన్ని పిండేసి చక్కగా రసవంతి తీసి శుభ్రంగా ఒక బద్దని 2 బద్దగా చేసి గుండ్రంగా చేసి దాంట్లో నువ్వుల నూనె వేసి వత్తులు పెట్టి ఏమండి ఒక ప్లేట్ తీసుకోండి, ఇస్తరాకులాగా ప్లేట్ తీసుకొని చక్కగా బియ్యం పిండితో లేదంటే పసుపు పిండితో తయారు చేసినటువంటి ఏదైనా ఉంటే దాంట్లో చక్కగా శ్రీచక్రం వేసుకొని చేయండి. పురుషులకి ముగ్గు వేయడం రావద్దు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్లేట్కి కేవలం పసుపు పూసి చక్కగా స్వస్తిక్ కానీ ఓం కానీ రాయమని చెప్పండి. స్వస్తిక్ కానీ ఓంకారం కానీ దానిపైన రాసేసి చక్కగా ఆ నిమ్మకాయ బద్దని వారానికి ఒక బద్దగా పెడితే 2 వారానికి 4 అవుతుంది, 3వ వారానికి 6 అవుతుంది, 4వ వారానికి 8 అవుతుంది. సో ఆ రకంగా చేసుకుంటూ పోతే బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ జీవితంలో మార్పు రావటం. అంటే గురుగారు అండి మేము ఒక 21 వారాలు చేసుకోవచ్చు అంటే చక్కగా చేసుకోవచ్చు. 11 వారాలు చేసుకుంటారంటే 11 వారాలు కూడా చక్కగా చేసుకోవచ్చు. చేసిన చివరి రోజున అమ్మవారికి వైభవంగా అభిషేకం చేయటం, అమ్మవారికి మంచిగా చీర కట్టించడం, అమ్మవారికి చక్కగా పూల దండ వేయటం, అమ్మవారికి ఒక 108 నిమ్మకాయ దండ వేయటం, చక్కగా మీ యొక్క కుటుంబ సభ్యు పేర్లు, గోత్రాలు, నామాలు అవన్నీ కూడా చెప్పి చక్కగా అర్చన చేసి అభిషేకాలు అర్చన చేయించుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రసన్నవదనమైనటువంటి ఒక కైంకర్యం రావటం అని జరుగుతుంది. వాళ్ళ జీవితంలో కొత్త మార్పు వస్తుంది. అందుకే రావుకాలం పూజలో స్త్రీలైన పురుషులైన చేయటం వల్ల మంచి భర్త దొరుకుతారు, మంచి సంతానం వ్యాపిస్తుంది, మంచి అద్భుతమైనటువంటి సంతానం ప్రాప్తం అవుతుంది. వాళ్ళకి ఇంకా తిరుగులేని అంటే ఎక్కడైతే మెడికల్లో పోయినా కూడా మాకు అన్ఫిట్ అని చూపిస్తున్నారు, మాకు సంతానం కలగదు అన్నట్టు వాళ్ళకు కూడా ఇక్కడ అమ్మవారు సంతాన ప్రాప్తిగా, సంతాన లక్ష్మిగా అనుగ్రహకటాక్షి వచ్చేవంటి యోగదాయకం అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. కాబట్టి రావుకాల పూజ చేయటం వల్ల చాలా విశేషం. చివరి రోజున ఎప్పుడైతే కూడా 21 రోజులు అవుతుందో, 21 వారాలు అవుతుందో, 11 వారాలు అవుతుందో, 5 వారాలు అవుతుందో, మీ శక్తి మీకు తగినట్టు మీకు ఎంత పవర్ కావాలంటే అంత పవర్ మీకు చేసుకుంటూ పోతే అంత విశేషమైనటువంటి కైంకర్యం రావడం వచ్చేటప్పటికి లాస్ట్ రోజులో పసుపు కుంకుమ వాయినాలు ఇస్తే చాలా అద్భుతం ఉంటుంది. మళ్ళీ పురుషులు ఏమి ఇవ్వాలంటే చక్కగా తమలపాకు, ఆకు, ఒక్క, అట్టిపండు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దానం చేయటం, ముత్తైదులకు వాళ్ళ
పురుషులు మగవాళ్ళు వేయకపోయినా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు 11 రూపాయలు 15 రూపాయలు లేకపోతే 21 రూపాయలు మిగతా లేదా 51 రూపాయలు ఎంతో అంత ఒక 5 మంది బ్రాహ్మణులకి దానం చేసి బ్రాహ్మణ భోజనానికి సమర్పించుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది మనకు. ఎందుకంటే కనీసం వాడు ఫుల్ మీల్స్ వచ్చేటట్టుగా ఇవ్వాలి. బ్రాహ్మణులకి ఫుల్ మీల్స్ వచ్చేటాలంటే ఒక 150 రూపాయలన్నా ఉండాలి ఏమండి, అప్పుడే కానీ అది ఫుల్ మీల్స్ రాదు. చక్కగా ఆ రకంగా భోజనం బ్రాహ్మణ భోజనం వచ్చేటట్టుగా అయ్యా ఈ డబ్బులతో మీరు భోజనం స్వీకరించండి అన్నట్టుగా వాళ్ళకి ఒక 5 బ్రాహ్మణులకు పెడితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావటం జరుగుతుంది. విశేషమైనటువంటి ఆశీర్వచనం కావడం జరుగుతుంది. విశేషమైనటువంటి ఫలితం రావటం కూడా జరుగుతుంది. ఇలాగా తరచుగా చేసి చూడండి, మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు.